ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ రావణాసురుడు సీతాదేవిని కిడ్నాప్ చేసి లంకలో బంధించాడు. శ్రీరామచంద్రుడు సీతాదేవిని ఫైండ్ అవుట్ చేయడానికి తన మోస్ట్ ట్రస్టెడ్ మెసెంజర్ అయిన హనుమంతుడిని లంకకు పంపాడు. మనకు తెలిసిందే కదా, స్వామి హనుమ చాలా పవర్ఫుల్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ కూడా. రాముడి దూతగా వచ్చి లంకలో సీతమ్మ కోసం వెతుక్కుంటున్న స్వామి హనుమకి ఒక చీకటి గదిలో నుంచి ఏడుపులు వినిపించాయి. స్వామి హనుమ తన పవర్తో ఆ ప్రిజన్ డోర్స్ని బ్రేక్ చేసి గదిలోకి దూకేశాడు. ఎవరా అని చూసేసరికి శనిదేవుడు చాలా బాధతో కనిపించాడు. హనుమని చూసిన శనిదేవుడు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేయగా రావణుడి ఈగో అండ్ అతడు చేసిన పనుల్ని తెలుసుకున్న హనుమంతుడు కోపంతో రగిలిపోయాడు. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్వామి హనుమ తన గొప్ప బలంతో గోడలు ధ్వంసం చేసి శనిదేవుడిని ఆ బంధనాల నుండి ఫ్రీ చేశాడు. శనిదేవుడు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి ఇలా అన్నాడు, హనుమ, నీవు నన్ను రక్షించావు. నీ భక్తులకు ఎప్పటికీ నేను శుభ ఫలితాలే ఇస్తాను. నీ నామస్మరణ ఉన్న చోట నేను నష్టాన్ని ఇవ్వను. అందుకే మనం ఒక మాట వింటుంటాం, శని దోషం ఉన్నవాళ్ళు హనుమంతుడిని పూజించండి, శని కష్టాలు తీరిపోతాయి అని అంటుంటారు కదా, అదే అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ కథ మనకు ఏం నేర్పిస్తుంది? రావణుడికి ఎంత పవర్ ఉన్నా కూడా అహంకారం అతన్ని ఎలా నాశనం చేసిందో చూసాం. అలాగే మనం కూడా మన లైఫ్లో ఎంత సక్సెస్ అయినా, ఎంత పవర్ వచ్చినా ఈగోను కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చిన్న తప్పు లేదా ఒక ఓవర్ కాన్ఫిడెంట్ డెసిషన్ మన లైఫ్ను కంప్లీట్గా చేంజ్ చేయగలదు. అలాగే శనిదేవుడి స్టోరీ మనకు విధిని టైంని ఎవరూ ఆపలేరని గుర్తు చేస్తుంది. మనం ప్లాన్స్ వేసుకోవచ్చు, హార్డ్ వర్క్ చేయొచ్చు, కానీ కొన్ని విషయాలను మనం కంట్రోల్లో ఉండవు. ఆ సిచ్యువేషన్స్ను యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వడమే మనకు బెటర్. ఈ స్టోరీపై మీ థాట్స్ ఏంటి? అహంకారం మన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు? కింద కమెంట్స్లో మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ టైం. జై శ్రీరామ్, జై హనుమాన్.